ఈ వ్యాలంటైన్స్ డే మనిద్దరికి కూడా చాలా స్పెషల్ డే కాబోతుంది గంగా. సాగర్ నేను శాశ్వతంగా ఒకటైపోతాం. నువ్వేమో సాగర్ జీవితంలోంచి ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా అవుట్. జాహ్నవి, ఇవాళ అసలు బయటికి రాలేదని మమ్మీ ఇప్పుడే చెప్పింది నాకు. లంచ్ కూడా చేయలేదంటగా నువ్వు. ఇలా రూమ్లో ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? సరే ఇదేంటి, కెమెరానా? ఇదేంటి జాహ్నవి? మంచి పని చేశాను. నేను తొందరగా వేరే వీడియో చూపించాను. లేదంటే ఇది నేను మన పాత ఫొటోస్ని వీడియోస్ని చూస్తున్నాను. ఈ మధ్య నువ్వు ఏ లోకంలో ఉంటున్నావో తెలియడం లేదు. ఏ పనిలో బిజీగా ఉంటున్నావో. వ్యాలంటైన్స్ డే రోజు కూడా నువ్వు నాకు ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. ఐ లవ్ యూ అని కూడా చెప్పలేదు. నీకు అసలు రొమాంటిక్గా ఉండే టైం లేదు. ఐఎమ్ సారీ జాహ్నవి, ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటో తెలీదు, యాక్చువల్లీ అసలేం లేదు. ఏదో ఇప్పుడు చెప్పు, నీకేం కావాలి? నేనేది అడిగితే అది ఇవ్వగలవా నువ్వు? ఒకసారి అడిగి చూడు. నువ్వు ఏం కావాలో అడుగు. నిన్ను తప్ప వేరే ఏం అడగగలను నేను? నేను నా లైఫ్ మొత్తం నీతోనే గడపాలనుకుంటున్నాను సాగర్. ఐ నో దాట్ నువ్వు నీ కుటుంబం ముందు వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉంటావు. నాకింకోటి కూడా తెలుసు. మనం లండన్ తిరిగి వెళ్ళిపోయాక అన్ని పూర్వంలాగే అయిపోతాయని తెలుసు. నా మీద నీకున్న ప్రేమ మనిద్దరినీ ఒకటి చేస్తుంది. అంతే కదా సాగర్? ప్రేమ అంటే అర్థం త్యాగం, బలిదానం, ఇతరుల సంతోషం. అందుకుగాను తన సర్వస్వం కోల్పోవాల్సి వచ్చినా సిద్ధపడాలి. ఏమైంది? ఏంటి ఆలోచన? ఏం లేదు. మనం ఎప్పుడు కలిసే ఉంటాం, రైట్ సాగర్? థ్యాంక్స్. ఐ లవ్ యూ. నీకు చెప్పనా, ఇవాళ పార్టీ కోసం నేనేం డిసైడ్ చేశాను? బ్రహ్మాండమైన పార్టీ అది. మ్యూజిక్, డాన్స్, ఎవ్రీథింగ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.